వెస్ట్ బెంగాల్లో రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ రకరకాల సంచలనమైనటువంటి అంచనాలను రిలీజ్ చేస్తుంటే ఇప్పటికే బీజేపీ గెలుస్తుంది అంటూ కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పడం కొంతవరకు దీదీని కంగారు పెడుతున్నాయి. ఇప్పుడు బెంగాల్లో కమల వికాసం ఖాయమంటూ టుడేస్ చాణుక్య ఎగ్జిట్ పోల్స్లో చెప్తున్నారు. దీదీ కోటలను కాషాయ దళం బద్దలు కొట్టబోతోందా అంటే అవును అనే అంటోంది టుడేస్ చాణుక్య. టుడేస్ చాణుక్య సంచలన రిపోర్ట్ డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే వెస్ట్ బెంగాల్లో బీజేపీ 181 నుంచి 203 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అంటుంది. అంటే అక్కడ మొత్తం ఉంది 294 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 148, 148 స్థానాలు రావాలి అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే. అయితే ఇప్పుడు టుడేస్ చాణుక్య చెప్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 181 నుంచి 203 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. అంటే చాలా క్లియర్గా బీజేపీ అక్కడ జెండా ఎగరవేయబోతోంది అని చెప్తోంది. టీఎంసీ 89 నుంచి కేవలం 111 స్థానాలు మాత్రమే వస్తాయంటూ అంచనా వేస్తోంది. టీఎంసీకి పట్టున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ కమలం వికసించింది అంటూ ఈ సర్వే చెప్తోంది. ఇతరులు ఒక 2 నుంచి 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. బెంగాల్ మొత్తం అసెంబ్లీ సీట్లు 294 ఉంటే అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 148. సో టుడేస్ చాణుక్య అంచనా నిజమైతే బెంగాల్ గడ్డపై తొలిసారిగా కాషాయ జెండా ఎగరబోతోంది. 15 ఏళ్లుగా మమతా బెనర్జీ అధికారంలో ఉంటూ వస్తున్నారు. కంటిన్యూగా లాస్ట్ 3 టైమ్స్ హ్యాట్రిక్ కొట్టారు. మరోవైపు బెంగాల్లో సర్వే ఫలితాలను ఇంకా యాక్సిస్ మై ఇండియా వెల్లడించలేదు. తమిళనాడులో టీవీకే గెలుస్తుందని చెప్పేసి ఒక సంచలనమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ని యాక్సిస్ మై ఇండియా రిలీజ్ చేసింది. అప్పటి వరకు ఉన్నటువంటి అందరి అంచనాలను కాదు తారుమారు చేస్తుంది అంటూ చెప్పింది. సో చాలామంది సర్ప్రైజ్ అయ్యారు, మరికొంతమంది లేదు ఇదేదో బూటకు అని కొట్టేస్తున్న వాళ్ళు లేకపోలేదు. 70% మంది ఓటర్లు సైలెంట్గా ఉన్నారు అంటూ యాక్సిస్ మై ఇండియా చెప్తుంది వెస్ట్ బెంగాల్లో. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ని ఇప్పుడు అంచనా వేయడం, టు ప్రిడిక్ట్ ఆర్ టు అండర్స్టాండ్ ఖచ్చితంగా వెరీ డిఫికల్ట్. అవునన్నా కాదన్నా బీజేపీ పుంజుకున్న మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే బీజేపీ 2011లో వెస్ట్ బెంగాల్లో బీజేపీకి వచ్చిన సీట్లు 3. ఆ తర్వాత అదే టైంలో వెస్ట్ బెంగాల్లో టీఎంసీకి వచ్చింది 184, కొంచెం అటు ఇటుగా అని చెప్తున్నారు. 2016లో బీజేపీకి వచ్చిన సీట్లు మళ్ళీ 3, టీఎంసీకి 211. 2021లో బీజేపీ చాలా బాగా పుంజుకుంది, 77 సీట్లు వచ్చాయి బీజేపీకి. అలాగే 215 సీట్ల వరకు ఇతరులతో కలుపుకొని టీఎంసీ దక్కించుకోగలిగింది. అంటే బీజేపీ చాలా క్లియర్గా పుంజుకుంది. గతంతో పోల్చితే ఈసారి గత టర్మ్తో 2021తో పోల్చుకుంటే 2026కి బీజేపీకి అధికారంలోకి వచ్చేంతగా సుమారుగా అంటే 110 సీట్లకు పైగా ఎక్కువగా గెలుచుకునేంతగా పుంజుకుంది అని చెప్తుంది. బీజేపీ వెస్ట్ బెంగాల్లో పాగా వేయాలని గత 3 సార్లుగా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తోంది. అండ్ బీజేపీని ఎదుర్కొంటున్నటువంటి ఉక్కు మహిళగా మమతా బెనర్జీకి వెస్ట్ బెంగాల్లో పేరుంది. మమతా బెనర్జీ తప్ప ఇక వేరే ఏ పార్టీ కూడా అక్కడ ఎదగలేని పరిస్థితి కనిపిస్తోంది. చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ ప్రయత్నాలు చేసింది, కానీ ఎవ్వరూ గెలవలేని పరిస్థితి. ఎవరు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతే బీజేపీ మాత్రం చాలా బలమైనటువంటి పోటీని అక్కడ మమతా బెనర్జీకి 2021లో ఇచ్చింది. అంటే అఫ్కోర్స్ 77 సీట్స్ 3 సీట్ల నుంచి 2016లో 3 సీట్లు ఉంటే 2021లో 77 సీట్లు వచ్చి ఇప్పుడు అంతకంటే ఎక్కువగా మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 148 స్థానాలని దాటి గెలుచుకోగలిగే అవకాశం ఉంది అంటూ అంచనాలు వస్తున్నాయి. ఓన్లీ చాణుక్య సర్వే మాత్రమే కాదు, టుడేస్ చాణుక్య మాత్రమే కాదు, మరికొన్ని సర్వేలు కూడా బీజేపీ అధికారం చేపట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపడుతుందని 1-2 సర్వేలకు మించి రాలేదు, అది కూడా ఎడ్జ్లో ఉన్నారు, మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో ఉన్నారు అంతే. అలాంటి టైంలో 77 సీట్లు వచ్చాయి బీజేపీకి. కానీ ఈసారి మీరు చూస్తున్నారు, ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇప్పుడు టుడేస్ చాణుక్య చెప్తున్నటువంటి సర్వే ప్రకారం చూస్తే బీజేపీ సింగిల్ మెజార్టీ వస్తుందని చెప్తున్నారు. 181 నుంచి అక్కడికి రావాల్సింది 148 మాత్రమే. అంటే ఇంకా ఒక 40 సీట్లకు పైగా ఎక్కువగానే సాధించిన 40 సీట్ల వరకు ఎక్కువగానే వస్తాయి అంటున్నారు లీస్ట్లో.
181 నుంచి 203 స్థానాలు గెలుచుకుంటుంది అంటున్నారు. టీఎంసీ కేవలం 89 నుంచి 111 స్థానాలకు పరిమితం. అందే 2021 ఫలితాలు ఆల్మోస్ట్ రివర్స్ అవుతున్నట్లుగా కనపడట్లేదా మీకు? 2021 ఫలితాలు రివర్స్ అవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2021లో 213 స్థానాలు టీఎంసీకి వస్తే ఇప్పుడు బీజేపీకి 203 వస్తున్నాయి. అండ్ వీళ్ళ అంచనా ప్రకారం టీఎంసీకి అప్పుడు బీజేపీకి 77 స్థానాలు వస్తే ఇప్పుడు టీఎంసీకి 89 స్థానాలు వస్తున్నాయి అంటున్నారు. మరోవైపు అదిగో స్ట్రాంగ్ రూముల దగ్గర బీజేపీ అక్కడ దౌర్జన్యాలకు పాల్పడుతుందంటూ టీఎంసీ నేతలు ధర్నాలు చేయడానికి మనకు కనిపిస్తోంది. మీరు చూడొచ్చు, స్ట్రాంగ్ రూముల్ని కాపాడుకోండి అంటూ మమతా బెనర్జీ అక్కడ సందేశం ఇచ్చారు. అలాగే ఎస్ఐఆర్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని మమతా బెనర్జీ వ్యతిరేకించారు. ఇది ఓట్లు దండుకోవడమే, ఇదంతా చీటింగ్ అని చెప్పారు. ప్రచారంలో చాలా పెద్ద ఎత్తున చేశారు. అయితే ప్రచారాన్ని మనం గమనిస్తే చివరి ప్రచారంలో మమతా బెనర్జీ ప్రజలందరికీ ఒక సందేశాన్ని ఇస్తూ స్టేజ్ దిగి వెళ్ళిపోతూ కొంత అసహనంగానే ఎన్నికల తర్వాత పార్టీ ఉంటే మళ్ళీ కలుద్దాం అని చెప్పి ఒక మాట అని వెళ్ళిపోయారు. సో అదే ఇప్పుడు ఆ ఒక్క మాటని పట్టుకొని బీజేపీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అంటే మమతా బెనర్జీకి అర్థమైపోయింది, పార్టీ ఉండదు, ఇక గెలవం అని చెప్పేసి అర్థమైపోయింది అని చెప్పారు. మేజర్గా మైనారిటీ ఓట్లు 30% పైగా మైనారిటీ ఓట్లు ఉన్నాయి, అక్కడ ముస్లిం ఓట్స్ ఉన్నాయి. సో వాటిని ఎలాగైనా సరే దక్కించుకోవాలనేది మమతా బెనర్జీ, తనకు ఆ ఓట్లుంటే వాటితో పాటు ఖచ్చితంగా గెలిచేయచ్చు అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు అలా గెలుస్తూ వచ్చారు అనేటువంటి సర్వేలు మనం చూస్తున్నాం. మైనారిటీ ఓట్లు మమతా బెనర్జీకే వస్తూ ఉన్నాయి. కాకపోతే బీజేపీ మైనారిటీ ఏతరుల్ని ఏకం చేయడంలో మాత్రం సక్సెస్ అయినట్లుగా కనపడుతోంది. మైనారిటీ ఏతరులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడంలో బీజేపీ స్ట్రాటజీ అక్కడ వర్కౌట్ అయినట్లుగా కనపడుతోంది. సింపుల్గా చెప్పాలంటే జై శ్రీరామ్ అని పశ్చిమ బెంగాల్లో అనలేకపోతున్నాం అని చెప్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రూపుల యొక్క దాడుల్ని, రాజకీయ దాడుల్ని కానీ అకృత్యాలని, అరాచకాలని బయటకు రాకుండా మమతా బెనర్జీ దాచిపెడుతున్నారని చెప్పి బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ముఖ్యంగా హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని మమతా బెనర్జీ తొక్కి పెడుతున్నారు. వాళ్ళకి అన్యాయం జరుగుతున్నా సరే పట్టించుకోవడం లేదు, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నా సరే పట్టించుకోవడం లేదు, ఇంకా వాళ్ళకి రక్షణ ఇస్తున్నారు అంటూ మమతా బెనర్జీ మీద ఒక ప్రచారం చేసింది బీజేపీ. ఇట్ సీమ్స్ లైక్ వర్కింగ్ అవుట్. సో మొత్తం మీద మీరు చూడొచ్చు, ఇప్పుడు టుడేస్ చాణక్య ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ బీజేపీ 181 నుంచి 203 స్థానాలు, టీఎంసీ 89 నుంచి 111 స్థానాలు. మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా నేను మీకు కంపేర్ చేస్తాను. PMARQ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే బీజేపీకి 150 నుంచి 175 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా సింగిల్ మెజార్టీ బీజేపీకి రాబోతోంది అని చెప్తున్నారు. టీఎంసీకి 118 నుంచి 138 స్థానాలు మాత్రమే, ఇతరులకు 2